అలాగే ఇప్పుడు నల్గొండలో ఏ విధంగా పోలింగ్ జరుగుతోంది మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, పోలింగ్ కేంద్రాల దగ్గర ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? పోలింగ్ కి ఓటర్లు ఏ విధంగా తరలిస్తున్నారు? ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికలకు సంబంధించి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇప్పుడే పోలింగ్ కేంద్రాల వద్దకు తరలి వస్తున్న పరిస్థితి ఉంది. కొద్దిసేపటి క్రితమే పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా 1,66,468 మంది ఓటర్లు తమ ఓటు హక్కును ఈరోజు వినియోగించుకోనున్నారు. 52 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈరోజు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేయనున్నారు. దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటుగా బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించి ఒక అవగాహన, ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఉంటారో వారందరికీ కూడా ఒక అవగాహన కల్పించడంతో పాటుగా పోలింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు స్థానిక పోలీసులతో భద్రత ఏర్పాటు కూడా చేసిన పరిస్థితి కనపడతా ఉంది. ఇక బ్యాలెట్కు సంబంధించి మడతపెట్టే అంశానికి సంబంధించి చాలా క్లియర్గా పోలింగ్ సిబ్బందికి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. పోలింగ్ ప్రక్రియలో ప్రాధాన్యత క్రమంలో ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఎక్కడైతే బ్యాలెట్ పేపర్ ఉంటుందో బ్యాలెట్ పేపర్ పైన ఎన్నికల కమిషన్ సూచించిన పెన్ను ద్వారా మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాధాన్యతను దానికి సంబంధించి సీక్రెట్గా బ్యాలెట్ ఇచ్చి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత బ్యాలెట్ బాక్స్లో నిక్షిప్తం చేయాల్సి ఉంది. మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎలాంటి అవాంతరాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రారంభమైంది. ఈ ప్రక్రియ అంతా కూడా ప్రశాంతంగా ముగించేందుకు అధికార యంత్రాంగం ఇటు అన్ని ఏర్పాట్లు చేసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ విజయ్ భాస్కర్.